గులాబీ బాస్ కేసీఆర్ మరొకసారి ఉద్యమకారులకు టచ్లోకి వెళ్లారా? రోజు రోజుకు గులాబీ పార్టీ వీక్ అవుతూ ఉండడంతో కేసీఆర్ కు వాళ్లే దిక్కయ్యారా? కేసీఆర్ బుజ్జగిస్తున్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ వీడుతూ ఉన్నారు? పవర్ పోగానే కేసీఆర్ పరిస్థితి రెండికి చెడ్డ రేవడిలా ఎందుకు మారింది? పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని నేతలు వరుసపెట్టి వీడుతున్నారు. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చి 6 నెలలు కూడా గడవలేదు. అంతలోపే ముఖ్య నాయకులంతా ఒక్కొక్కరుగా తమదారి తాము చూసుకుంటున్నారు. అందులోనూ కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉండే నేతలే పార్టీ ఎందుకు వీడుతున్నారనే చర్చ ఇప్పుడు తెలంగాణ భవన్లో జోరుగా జరుగుతోందట. కేసీఆర్ తో పాటు దశాబ్ద కాలం రాజకీయ సాన్నిహిత్యం ఉండి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత పదవులు అనుభవించిన వారే పార్టీకి గుడ్ బై చెబుతుండడం ఏంటని చెవులు కొరుకుంటున్నారట. అప్పట్లో బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన కేశవరావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్ నేతలు ఎందుకు పార్టీ మారారు? లోపం ఎక్కడుంది? అధిష్టానం తీరు నచ్చక పార్టీ మారారా, లేకుంటే స్వప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అని చర్చించుకుంటున్నారట. తెలంగాణ రాగానే ఉద్యమకారులను పక్కన పెట్టిన కేసీఆర్ ఇతర పార్టీల నేతలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. వారికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఆ నేతలంతా అధికారం పోగానే తిరిగి తమదారి తాము చూసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న సవాళ్లకు మాత్రం కేసీఆర్ వైఖరి కారణమని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారట. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పాత్ర మరువలేనిది. ఎంతో మంది ఉద్యమకారులు టీఆర్ఎస్ కు అండగా నిలబడ్డారు. తూటాలు, లాఠీలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధనలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ రాజకీయంగా బలపడడానికి ఈ ఉద్యమకారులు బ్యాక్ బోన్ గా నిలిచారు. అలాంటి ఉద్యమకారులు ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోందట. తమ కళ్ల ముందే పార్టీ ఇబ్బందుల పాలవుతున్నా ఉద్యమకారులు ఎందుకు చూసి చూడనట్లుగా ఉంటున్నారన్న చర్చ గులాబీ పార్టీలో జరుగుతోందట. పార్టీ పెట్టిన నాటి నుంచి కేసీఆర్ ను నమ్ముకున్న చాలా మందికి అధికారంలోకి వచ్చాక మాత్రం కనీస గుర్తింపు దక్కలేదనే అభిప్రాయం మెజార్టీ ఉద్యమకారుల్లో ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడామని, అయితే రాష్ట్రం వచ్చాక తమకు తగిన గుర్తింపు దక్కుతుందని నేతలంతా ఆశించారు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అవేమీ జరగలేదు. పోగా చీత్కారాలు, అవమానాలు ఎదురయ్యాయి. ఉద్యమ సమయం వరకు అందరినీ కలుపుకుపోయిన బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కాగానే మారిపోయారని ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉన్న నేతలే స్వయంగా చెబుతున్నారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఉద్యమకారులను ఏనాడు పట్టించుకోని కేసీఆర్ కు ఇప్పుడు మరోసారి ఉద్యమకారులు గుర్తుకు వచ్చారట. అందుకే వారితో టచ్ లోకి వెళ్తున్నారట. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి తలకిందులైంది. 10 ఏళ్లు పవర్లో ఉన్న పార్టీ అధికారం కోల్పోయింది. అంతేకాకుండా పార్టీలోని నేతలు ఒక్కొక్కరుగా జంపింగ్లతో కేసీఆర్ కు దిమ్మ తిరిగే రేంజ్ లో షాకిస్తున్నారు. ఈ సమయంలో పార్టీని కాపాడుకోవడం కేసీఆర్ కు పెద్ద సవాలుగా మారింది. దీంతో ఆయనకు ఉద్యమకారులు గుర్తుకు వచ్చారు. దాంతో ఒక్కొక్క ఉద్యమ నాయకుడిని కలిసే ప్రయత్నం చేస్తున్నారట. వీరిలో చాలా మంది అధికారం కోల్పోయాక ఇప్పుడు గుర్తుకు వచ్చామా అని ప్రశ్నిస్తున్నారట. తొలి నుంచి పార్టీని, కేసీఆర్ ను నమ్ముకుని పనిచేస్తే అధికారం వచ్చాక గుర్తింపు ఇవ్వలేకపోయారు. పైగా ఇతర పార్టీ నుంచి తెలంగాణ వ్యతిరేకులను తెచ్చుకుని పార్టీలో అందలం ఎక్కించారు. అలాంటి వారు ఇప్పుడు పార్టీ వీడుతుండడంతో కేసీఆర్ కు తాము గుర్తుకు వచ్చామా అని ప్రశ్నిస్తున్నారట. దశాబ్దాల పాటు పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పనిచేస్తే తమకు గుర్తింపు దక్కలేనప్పుడు ఎందుకు పార్టీ కోసం ఆలోచించాలని కుండ బద్దలు కొడుతున్నారట. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరి పదవులు పొందిన వారి పరిస్థితి మరోలా ఉందట. కేసీఆర్ తన అవసరాల కోసం తమను పార్టీలో చేర్చుకున్నాడే తప్ప తమ మీద ప్రత్యేక ప్రేమ ఏమీ లేదని వారు చెబుతున్నారట. పేరుకే పదవులు కానీ అధికారం మొత్తం కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉన్నాయని ఎదురు ప్రశ్నిస్తున్నారట. పార్టీకి మా అవసరం ఉంది కాబట్టే కేసీఆర్ చేర్చుకున్నాడు తప్ప మరో విషయం లేదని స్పష్టం చేస్తున్నారట. మొత్తంగా కేసీఆర్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందట. ఇటు ఉద్యమకారులను దూరం చేసుకుని మరోవైపు వలస నేతలు పార్టీకి ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతుంటే దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారట. అయితే పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలకు గుర్తింపు ఇచ్చి ఉంటే ఇలాంటి సంక్షోభ పరిస్థితి వచ్చి ఉండేది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా కేసీఆర్ ఉద్యమకారులతో చర్చించి వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని సూచిస్తున్నారు. చూడాలి మరి కేసీఆర్ ఇప్పటికైనా మారుతారా, లేదంటే నేనింతే మారాల్సింది మీరే అంటారా అనేది భవిష్యత్తులో తేలనుంది.